కొన్ని అనూహ్య పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయ తెరపై అరంగేట్రం చేశారు. ఎలా రాణిస్తారో వేచి చూడాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం కూటమి కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కొత్త ఎత్తుగడలను ఆ రెండు పార్టీలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. రాజకీయాలంటే ఒకప్పుడు కొన్ని వర్గాలకే పరిమితమైన వ్యవహారం. ముఖ్యంగా న్యాయవాదులు, వైద్యులు, సంస్థానాధీశులు, ఉన్నత విద్యావంతులు మాత్రమే రాజకీయాల్లోకి రావడం ఆనవాయితీగా ఉండేది. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా వర్గాలు రాజకీయాల్లోకి రావడమే కాకుండా అద్భుతంగా రాణించాయి కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే అత్యంత ప్రజాదరణ గల వెండితెరకు అడుగు కాదు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఉన్నాయి. రేగన్ వంటి వారు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించి సమర్థంగా పాలించారు. అమెరికా దాకా ఎందుకు, మన దేశంలోనూ వెండితెర నటినట్లు రాజకీయాల్లోకి వచ్చి అందరూ మెచ్చే నాయకులుగా పేరొందిన తీరు మనకి తెలుసు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెరవేలుపుల ప్రభావం ఎక్కువ. బలహీన వర్గాలకు బాసటగా నిలిచే లక్ష్యంతో ద్రవిడ మున్నేట్ర గజగం ప్రారంభమైంది. కేవలం అణగారిన వారి శ్రేయస్సే ధ్యేయంగా ప్రారంభమైన ఈ పార్టీకి మొదటి నుంచి సీని నటులే పెద్ద దిక్కుగా ఉంటున్నారు. ప్రజాదరణే పెట్టుబడిగా కొనసాగుతున్న డిఎంకే, అన్నా డిఎంకేలు ఇప్పటికీ సీనీ పరిశ్రమపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయన్నది చేదు నిజం. తెలుగునాట నందమూరి తారక రామారావు రాజకీయ రంగప్రవేశం కన్నా ముందే కొంగర జగ్గయ్య, జమున, కృష్ణరాజు, దాసరి నారాయణరావు, ప్రభాకర్ రెడ్డి వంటి వారు ఎన్నికలను ఎదుర్కొన్నారు. వారంతా గెలుపొంది పదవులు చేపట్టారు. 1983లో తెలుగు తెరపై అగ్ర హీరోగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో అప్పటి వరకు కొనసాగుతున్న ఒరవడికి గండిపడింది. రాజకీయాల్లో కొత్త తరం తెరపైకి వచ్చింది. ఆయన కొందరు సీనీ ప్రముఖులను కూడా తన వెంట రాజకీయాల్లో ప్రోత్సహించారు. ఫలితంగా రాజకీయ తెరపై కూడా వెండితెర నటులు రాణించగలరన్న నమ్మకం అన్ని వర్గాల్లోనూ కుదిరింది. గత 25 ఏళ్ల కాలంలో మరికొందరు రాజకీయాల్లోకి వచ్చినా అనుకున్నంతగా రాణించిన దాఖలాలు లేవనే చెప్పాలి. 2008లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి వెండితెర నటనకు రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని గ్రహించలేదని కొందరు పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించిన మాట వాస్తవం. కేవలం 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న చిరంజీవి తన పార్టీను గుండుగుత్తగా కాంగ్రెస్లో కలిపేయడం పెద్ద తప్పుగా ఆయనను నచ్చుకుని కాంగ్రెస్ మార్కు రాజకీయ వ్యూహంలో చిరంజీవిని పావుగా వాడుకుంది. ఈ పరిణామాలన్నింటి పవన్ కళ్యాణ్ కొందరు అవినీతి పరులపై ఆక్రోశం, ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడే తత్వం, ఇవన్నీ జనానికి ఎంతో కొంత కిక్కిస్తాయనే మాట నిజం. ఈ ఆవేశమే ఆయనపై జనంలో క్రేజ్ పెంచింది. అయితే ఆయన ఎంత ఎదిగినా చిరంజీవి తమ్ముడుగానే పరిగణిస్తారు తప్ప స్వతంత్రంగా పవన్ కళ్యాణ్ను విడదీసి చూడలేని పరిస్థితి కూడా ఉంది. ఈ కారణమే ఆయనను అన్నకు దూరం చేసిందని రాజకీయ పండితులు మౌనంగానే వ్యతిరేకించారు. చిరంజీవి కాంగ్రెస్ రాజకీయాలతో టీడీపీ, బీజేపీ కూటమి ప్రచార భారాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ట్రమంతా తిరిగి మోడీ, చంద్రబాబుల్ని గెలిపించాల్సిందిగా అర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట బయటపెట్టారు. అటు మోడీ ప్రభుత్వం కానీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మాట కట్టుబడి ఉండాలని పలుమార్లు ఆయన అభిమానులు కోరుతూనే ఉన్నారు. అయితే ఆయన చాలా కాలం మౌనం వీడలేదు. సంయమనం పాటిస్తున్నానని, సమయం చూసి బయటికి వస్తానని చెబుతూ వచ్చారు. తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? ఆయన ప్రశ్నించాల్సిన సమయం రానే వచ్చింది. రాజధాని పేర అమరావతిలో భూములు లాక్కునే సమయంలో అక్కడి బడుగు రైతుల తప్పలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశంపై పదవి విప్పాల్సి వచ్చింది. హోదా అంశంపై ఆయన అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఘాటుగానే విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ సభలోనే రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతానన్న ఆయన మాటకు అర్థం నేరుగా రాజకీయ రంగ ప్రవేశమేనని అందరికీ అర్థమైపోయింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వగా భావించి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆయన వద్దకు వెళ్లిన తర్వాత పవన్ రాజకీయ భవితపై చాలా వరకు స్పష్టత వచ్చింది. అందరూ అనుకున్నట్టే జరిగింది. పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారని వెల్లడైంది. చిరంజీవి రాజకీయ నిర్ణయాలను
పూర్తిగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. ఈ దృష్ట్యా ఆయన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలోనే మకాం పెట్టాలని నిర్ణయించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడే వినియోగించుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే ప్రజా సమస్యలపై పోరాడుతూ మా కష్టాలన్నీ ఆయన తీరుస్తారని, ఆయన వెనకాల నుండి నడిపిస్తామని అనుకుంటున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఏలూరు వచ్చి ఏలూరులో ఉండి ఆయన నివాసం ఉంటూ ప్రతి పని మాకు ఆనందకరంగా ఉంది. కానీ ఆయన ఇంకా మంచి పనులు చేయాలని, ఇప్పటికీ చాలా మంచి పనులు చేశారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. కానీ ఇంకా ముందంజలు ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంత పోరాటమైన చేస్తామని ఈ నిర్ణయంతో జనసేన పార్టీ ఏలూరుకు నివాసం మార్చే దిశగా ఆయన అభిమానులు చర్యలు ప్రారంభించారు. ఏలూరు ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేయించుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేలిపోయింది. అదీగాక శాసనసభలోకి అడుగు పెట్టాలన్న ఆశయం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం అనే విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేని పక్షంలో ఈయన కూడా అభాసుపాలు కావడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ ఖాయమైతే ఇటు అధికార పక్షంతోనూ అటు ప్రతిపక్షంతోనూ కాకుండా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ బీజేపీ కూటమిని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లను ఎదుర్కోవడం కష్టమని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ బీజేపీ మధ్య దూరం పెరుగుతున్నందున టీడీపీని వదిలించుకునే దశలో బీజేపీ వ్యవహరించవచ్చు. ఇదే జరిగితే బీజేపీ 19 నాటికి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.